హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి బతుకమ్మ ప్రిపరేషన్ వీడియో అన్నమాట. అసలు ఈసారి ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ మమ్మీ నేను కలిసి చేస్తుండే, మమ్మీ చేస్తుండే నేను హెల్ప్ చేస్తుండే అన్నమాట. సో ఫస్ట్ అయితే సింపుల్ గా బ్యాక్ డ్రాప్ చేద్దాము అనుకున్నా. ఓన్లీ ఫ్లవర్స్ అండ్ మామిడాకులతో కలిపి చిన్నగా వెనకాల మీరు చూస్తుంటే వైట్ స్పేస్ ఉంది కదా, ఆ వాల్ కి డెకరేట్ చేద్దాము అనుకుంటున్నా. వన్స్ బ్యాక్ డ్రాప్ సెట్ చేసిన తర్వాత నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నా. దాని తర్వాతనే బతుకమ్మ చేయడం స్టార్ట్ చేస్తా. నైవేద్యాలకు వచ్చేసి 3 టైప్స్ చేద్దాము అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ తోటి పరమాన్నం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పులిహోర అండ్ తర్వాత దద్దోజనం. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ డ్రాప్ సెట్ చేయడానికి ఏమేం కావాలనో అవన్నీ తెచ్చుకున్నా అన్నమాట. మనకి ఓన్లీ బంతి పువ్వులు ఇంకా మామిడాకులే కావాలి దీనికి. ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఈ మామిడాకులు ఉన్నాయి కదా, అవి సిమిలర్ సైజ్ లో ఉన్న ఒక 3 ఆకుల్ని తీసుకొని ఆ ఆకుల్ని నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు సెట్ చేసుకోవాలి. ఆ 3 ఆకుల్ని అలా సెట్ చేసుకున్నాక మధ్యలో ఒక బంతి పువ్వు తీసుకొని దానికి కుట్టేయాలి అన్నమాట. ఈ ఆకుల్ని అయితే నేను స్టాపుల్ చేస్తున్నా కదలకుండా ఉండడానికి. యాక్చువల్లీ బంతి పువ్వుని డబుల్ ప్లాస్టర్ వేసి ఆ ఆకులకి స్టిక్ ఆన్ చేద్దాము అనుకున్నా. బట్ ఏంటంటే అది కొంచెం సేపే స్టిక్ అవుతుంది, దాని తర్వాత పడిపోతుంది అనమాట. ఇంకా ఊకోకి అలా పడిపోతుంది అని చెప్పేసి ఇంకా కుడుతున్నా. కుట్టడం కూడా కింద కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేలాగా కుట్టాలి, లేకపోతే ఆ ఆకు చినిగిపోతుంది. అట్లా 2-3 చినగొట్టి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చెప్తున్నా అనమాట నేను మీకు. బంతి పువ్వులలో 2 కలర్స్ ఉన్నాయి కదా, యెల్లో అండ్ ఆరెంజ్. సో యెల్లో కొన్ని, ఆరెంజ్ కొన్ని పెట్టేసి ఆల్టర్నేటివ్ గా బ్యాక్ డ్రాప్ లో పెట్టేద్దాము అని అనుకుంటున్నా. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నా డ్రెస్ ఇంకా ఆ పువ్వులు సేమ్ కలర్ లో ఉన్నాయి కదా. నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఆ జులై మూవీలో కర్టెన్ వెనకాల ఉన్నా గానీ, కర్టెన్ ముందు ఉన్నా గానీ కర్టెన్ లో ఉన్నట్టు అనిపిస్తది కదా, అట్లనే నేను కూడా బ్యాక్ డ్రాప్ లో కలిసిపోతానేమో అనిపించింది కానీ అంతేం లేకుండే అన్నమాట. సో అట్లా ఒక 15-20 చేసేసుకొని కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ ఆల్టర్నేటివ్ గా ఒకటి యెల్లో ఒకటి ఆరెంజ్ పెట్టుకుంటా బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకుంటున్నా. అసలు చాలా సింపుల్ గా ఉంది కానీ నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది. ఇంకా ఫ్రేమ్ లో మంచిగా వచ్చేలాగా ప్లస్ ఫొటోస్ కూడా దిగేలాగా ఎంతవరకు కావాలనో అంతవరకు నేను పెట్టుకున్నా అన్నమాట. ఇంకా బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసుకొని నైవేద్యాలు ప్రిపేర్ చేద్దాము అని వెళ్ళిపోయినా. ఫస్ట్ అయితే కుక్కర్లో బ్రౌన్ రైస్ని ఇది నేను నైటే సోక్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ అట్లా సోక్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకు అంటే అది మంచిగా కుక్ అవ్వదు అనమాట, అంత ఫాస్ట్గా కూడా కుక్ అవ్వదు. అండ్ ఇట్లా చాలా పలుకు పలుకు ఉంటుంది, తినలేము అనమాట. అందుకే ఈ మినిమం ఒక 12 అవర్స్ అయితే పక్క దాన్ని అయితే సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకొని మనం నార్మల్గా రైస్కి ఎంతైతే వాటర్ పోస్తామో దానికి ఇంటూ 5 టైమ్స్ వాటర్ పోయాలి అన్నమాట. మెత్తగా అయిపోవాలి ఆ రైస్ అంతా. నేను మీకు అది కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఎట్లా ఉండాలి రైస్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి మినిమం 10-12 విజిల్స్ అయితే పక్కా పడతాయి. నేను ఒక 10 పెట్టినా గానీ ఇంకొంచెం ఉడకాలి అనిపించింది, అందుకే ఇంకొకటి 3-4 విజిల్స్ పెట్టినా అన్నమాట. సో ఇంకా ఈ పరమాన్నంలోకి బెల్లము, డ్రై ఫ్రూట్సే కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఏ స్వీట్ లో అయినా సరే డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఈచ్ స్పూన్ కి ఒక 2 అన్నా రావాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకే కొంచెం ఎక్కువనే క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా, కాజు ఇంకా బాదం. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ని మంచిగా నేనే ఇంట్లో నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుంటా అన్నమాట. ఆ నెయ్యిలో మంచిగా ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించిన తర్వాత ఆ అరోమా అబ్బబ్బా, ఇంకా పరమాన్నంలోకి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది కదా. అందుకే మంచిగా నెయ్యి ఎక్కువ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నా అన్నమాట. అసలు చూసినారా నెయ్యి ఎంత బాగుందో, నాకు ఇప్పుడు కూడా ఫుల్ తినాలనిపిస్తుంది మళ్ళీ. అసలు ఎవరికన్నా అరే బ్రౌన్ రైస్ తోటి ఏంటి పరమాన్నము అని అనుకునే డౌట్ ఉంటే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట ఈ టేస్ట్. సో ఇంకా 2-3 విజిల్స్ పెట్టినా అన్నా కదా, ఆ విజిల్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా ఆఫ్ చేసేసిన. ఆ కుక్కర్ మంచిగా ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే పులిహోరకి ఇంకా దద్దోజనంకి రైస్ ని చల్లార్చుకుందాము. అప్పుడే అయింది రైస్. సో కొంచెం ఇట్లా వెడల్పు ప్లేట్ తీసుకొని దాంట్లో చల్లార్చుతున్నా అనమాట రైస్ ని. కొంచెం రైస్ చల్లారిన తర్వాత దద్దోజనం
దద్దోజనం కోసము అని చెప్పి కొంచెం మెత్తగా చేసుకుందాం రైస్‌ని. ఇప్పుడైతే మన పరమాన్నం కోసము అని ఆ విజిల్ వచ్చేసింది కదా! ప్రెషర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా దాన్ని చూస్తున్నా అన్నమాట. ఉడికిందో లేదో అని చెప్పేసి. చాలా పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకా మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు. నాకు కొంచెం అట్లా ఆ రైస్ తెలిస్తే నాకు మంచిగా అనిపిస్తది. సో, ఆ రైస్ ఉడికిన దాంట్లో నేను బెల్లం వేసేసుకుంటున్నా అనమాట. మనకు గావాల్సినంత బెల్లం ఏసేసుకొని, ఇప్పుడు మీరు చూసుకుంటే రైస్ కొంచెం గట్టిగా ఉంది గదా! బెల్లం ఏసిన తర్వాత కొంచెం లూజ్ అయితది. ఇంకా కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అనమాట. ఎందుకు అంటే, ఆ రైస్‌ని మంచిగా ఇంకా బెల్లంలో చాలా సేపు అట్లా ఉడికించాలి అనమాట. నాకు ఇంకొంచెం బెల్లం పడతది అనిపిచ్చి, ఇంకొంచెం బెల్లం గూడా యాడ్ చేస్తున్నా అనమాట. ఇంక బెల్లం వేసిన తర్వాత కొంచెం దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నా. బెల్లం ఇంకా రైస్ గూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా. కొంచెం సేపయిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత నెయ్యి గూడా వేసేసుకుంటున్నా అనమాట కొంచెం. నెయ్యి ఈజ్ ఆప్షనల్ అనుకోవచ్చు. మీరెంత గావాలంటే అంత ఏసుకోవచ్చు. ఎంత ఎక్కువేసుకుంటే అంత మంచిగా ఫ్లేవరొస్తది అంతే. సో, ఇంక మంచిగా బెల్లము, నెయ్యి అన్నీ కలిసిపోయినాయి. ఇంక పక్కన స్టవ్‌లో ఇంక అది మెల్లగా దాన్ని ఉడికిస్తున్నా అనమాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో గూడా కలుపుకోవాలి. ఎందుకు అంటే మళ్ళా కింద అంటిందంటే మళ్ళా ఫ్లేవర్ అంతా మాడిన ఫ్లేవరొస్తది. ఒక సైడ్ పరమాన్నం కుక్ అయితుంటే, ఇంకో సైడ్ నేను పులిహోరకి తాలింపేస్తున్నా అనమాట. ఫస్ట్ ఆయిల్‌లో పల్లీలు వేసి వేయించుతున్నా అనమాట. నేను జనరల్‌గా ఇంగ్రీడియెంట్స్ అన్నీ సెపరేట్‌గానే వేయించేస్తా అనమాట. ఈ పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు నేను కొంచెం సేపు నానబెట్టుకున్నా. ఆ నానబెట్టుకున్న శనగపప్పు గూడా యాడ్ చేస్తున్నా అనమాట. అది నానబెట్టినాం గాబట్టి ఫుల్లు చిల్లుతది. అందుకే వెంటనే వేసేసి మూత గూడా పెట్టేస్తున్నా. ఇంకా అది వేగడానికి కొంచెం టైం పడతది. ఆలోపు మన పరమాన్నం గూడా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి ఏసేసుకుంటున్నా అనమాట. ఇంకా ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మంచిగా దాని మీద వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. నేనిక్కడ గార్నిష్‌కి కొన్నే వేసినా అనమాట. ఇంకొన్ని తినేటప్పుడు డైరెక్ట్‌గా బౌల్‌లోనే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటా వేసేసుకుంటా అనమాట. ప్రతి బైట్‌కి ఒక డ్రై ఫ్రూట్ రావాలి అని జెప్పి. సో, ఇక్కడ మనం పప్పులు గూడా వేగిపోయినాయి. వాటిని తీసేసుకుంటున్నా. వన్స్ ఈ పప్పులు వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అనమాట. దీన్ని జస్ట్ ఒక స్లిట్ చేసుకోవాలి. పెద్దగా అట్లనే ఉంచేసుకుంటా. అండ్ ఆ పచ్చిమిర్చి వేయంగానే చిల్లుతది గాబట్టి మళ్ళా ప్లేట్ పెట్టుకొని సేఫ్‌గార్డ్ చేసుకోవచ్చు మనల్ని మనము. మంచిగా ఇట్లా దోరగా అంటారా? బ్రౌన్ కలర్‌లో వేయించుకోవాలనమాట. నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ ఏదైతే మిగులుతదో ఇవన్నీ వేయించిన తర్వాత దాంట్లోనే పసుపేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆయిల్ ఏం మిగలలేదు అనమాట. కరెక్ట్‌గా వాటికి వేయించడానికే సరిపోయింది. సో, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా పసుపు దానికి రైస్‌కి ఎంత కావాలనో అంత పసుపు యాడ్ చేసుకున్నా అనమాట. అండ్ ఎక్కువ సేపు గూడా ఇది ఆన్ చేసుకొని ఉంచొద్దు. పసుపు మొత్తం మాడిపోతది. అప్పుడు మన యెల్లో రైస్ కాస్త బ్లాక్ రైస్ అయితదనమాట. అట్లా గాకుండా మంచిగా యెల్లో రైస్ లాగానే ఉండాలి అంటే తొందరగా ఆఫ్ జేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న సామానంతా ఆ రైస్‌లో వేసేసుకొని ఇక్కడైతే ఏదో మంచిగా ఏస్థెటిక్‌గా ఏస్తున్నా గానీ వీడియో కోసం అని జెప్పి లేకపోతే అట్లా అట్లా ఏసేస్తుండే అనమాట. సో, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, పల్లీలు, వేయించుకున్న పప్పులు, దాని తర్వాత దీంట్లో నేను పులిహోరలో జేస్తే పక్కా 110% కొత్తిమీర, క్యారెట్ ఉండాల్సిందే. బట్ ఇవాళ క్యారెట్ లేదనమాట. క్యారెట్‌ని మంచిగా తురిమి వేస్తాను. ఇవాళ లేకుండే. అండ్ కొత్తిమీర గూడా చాలా ఎక్కువ వేస్తా అనమాట. ఇంకా గావాలి అంటే పుదీనా ఉన్నా గూడా పుదీనా గూడా వేస్తా. ఇవన్నీ పచ్చివే అనమాట. క్యారెట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పచ్చివే ఏస్తా అనమాట. ఇంగ మనము వేయించుకున్న పసుపు, ఆయిల్ గూడా ఉంది గదా! ఆ ఆయిల్ గూడా వేసేసుకొని ఇంగ దాని తర్వాత నిమ్మకాయ పిండుకుంటున్నా. నిమ్మకాయ పిండిన తర్వాత ఉప్పేసుకొని ఇంక కలపడమే. ఒకవేళ మీకెవరికైనా కలపడం నచ్చకపోతే ఎవరైతే పులిహోర బాగా కలిపే వాళ్ళుంటారో వాళ్ళకిస్తే మంచిగా కలిపిస్తారు పులిహోర. లేదంటే మీది మీరే కలుపుకోవాలి ఇంకా పులిహోర. నేను గూడా మంచిగా పులిహోర కలుపుతా గాబట్టి నాది నేను పులిహోర కలుపుకుంటున్నా. ఉప్పు ఇంకా పడతదేమో అని చెప్పి ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. సో, ఇంక అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా దాన్ని కలుపుకోవాలి అన్నమాట. ఐ యామ్ టాకింగ్ అబౌట్ పులిహోర. పులిహోర కలుపుకోవాలి అని అంటున్నా. సో, మన పరమాన్నం అయిపోయింది. పులిహోర కలపడము అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం ఒక్కటే ఉందన్నమాట. ఆ దద్దోజనంకి ఫస్ట్ అయితే రైస్‌ని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. నాకైతే రైస్ ఎంత మెత్తగా ఉంటే దద్దోజనంలో అంత బాగా అనిపిస్తది. సో, ఇక్కడ నేను దానికోసమని పోపేస్తున్నా. జస్ట్ కొంచెం ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర ఇంకా కరివేపాకు అంతే అన్నమాట. అండ్ కొన్ని మిరియాలు గూడా. ఇంకా దీనికోసమని పోపేసేసుకొని ఇది గూడా కలపాలి. ఇదైతే
నేను కలపలేదు. దీంట్లో నేను ఎక్స్‌పర్ట్ గాదు. నేను ఓన్లీ పులిహోర కలపడంలో ఎక్స్‌పర్ట్ అని జెప్పేసి దీన్ని కలపడానికి వేరే వాళ్ళకి ఇచ్చేషినా అనమాట. ఆవాలు, జీలకర్ర చిట్పట్ చిట్పట్ అంటుంటే అప్పుడు కరివేపాకు ఇంకా కొన్ని మిరియాలు వేసేసుకొని ఆఫ్ జేసేసుకోవాలి అనమాట. సో, ఆ రైస్‌లో పెరుగేసుకొని, తాలింపేసేసుకొని, ఇందాక మనం వేయించుకున్న పప్పులు, ఇంకా పల్లీలు గూడా కొన్ని ఉంచినా అనమాట దీంట్లో యాడ్ జేసుకోవడానికి. ఇంకా అవి గూడా యాడ్ జేసేసుకొని, కలపడానికి ఇచ్చేషినా అనమాట. సో, ఇప్పుడు చెప్పండి పులిహోర మంచిగా కలిపినారా? లేకపోతే దద్దోజనం బాగా కలిపినారా? ఇంకా ఫైనల్‌గా మన దద్దోజనము, పులిహోర, పరమాన్నము అన్నీ రెడీ అయిపోయినాయి. ఎంత బావుందో గదా! యమ్మీ యమ్మీ. ఇంకా దాని తర్వాత బతుకమ్మ ప్రిపరేషన్ చేద్దాము అని ఎళ్ళిపోయినా అనమాట. నేనెలా జేషినా అవన్నీ జూషేయాలి అనుకుంటే నెక్స్ట్ వ్లాగ్‌లో జూసేసేయండి. అంటిల్ దెన్ బాయ్.